So let us turn our Bibles to book of Revelation, chapter 3, verse 14. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము నుంచి మనం ఇవాళ ధ్యానించుకుంటాం. Today we will be reading the letter to the church in Laodicea. లవోదికయలో ఉన్న సంఘమునకు రాయబడిన ఈ లేఖను, ఈ పత్రికను మనము ధ్యానించుకుంటాం. Verse 14. 14వ వచనం. To the angel of the church in Laodicea write, these are the words of the Amen, the faithful and true witness, the ruler of God's creation. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయము, ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా. So Laodicea was located in the Lycus River valley. అయితే లైకస్ నది తీరము దగ్గర ఉన్న లోయలో ఈ లవోదికియా అనే పట్టణం ఉంది. So it comes, southwest area of the Phrygia. పెర్గియా దేశానికి నైరుతి దిశలో ఈ పట్టణం ఉంది. So Laodicea became the wealthiest of the 7 cities. ఈ 7 పట్టణాలలో కూడా లవోదికయ అనే ఈ పట్టణము చాలా సంపన్నము గల పట్టణం. So we can find the important commercial center in the region. అయితే దీని ప్రాంతములో ముఖ్యమైన వాణిజ్య కేంద్రాలు మనం చూస్తాం. So this city was primarily known for 3 industries. 3 రకాల పరిశ్రమలకు ఈ పట్టణము ప్రసిద్ధి. So it is very famous for the banking system. అక్కడ బ్యాంకులు ఆర్థిక వ్యవస్థ బాగుంది. Wool industry. ఉన్నిని గూర్చిన పరిశ్రమ. And the medicine, especially the eye salve. అక్కడ వైద్యము చాలా ప్రసిద్ధి చెందింది, ముఖ్యంగా వాళ్ళు కన్నులకు ఇచ్చే కాటుక. And especially for this city there was inadequate local water supply. అయితే ఈ పట్టణంలో వాళ్ళకు నీటి సరఫరా కొరతగా ఉంది. So because of that they forced to build an underground canal. అయితే వాళ్ళు భూగర్భంలో కాలువలు తవ్వి వాళ్ళ నీటి సరఫరా తెచ్చుకునేవాళ్ళు. And all 3 industries as well as the inadequate supply of the water, వీళ్ళకున్న ఈ 3 ముఖ్యమైన పరిశ్రమలు మరియు వాళ్ళకున్న నీళ్ళ కొరత. so this letter played a very great role. అయితే ఈ 4 విషయాలు ఈ పత్రికలో ఎంతో ప్రాముఖ్యతను సంచరించుకున్నాయి. So we will understand later. ఆ విషయాలు మనము ఈ పత్రికను చేస్తా ఉంటే తెలుస్తుంది. The church began through the ministry of Epaphras. అయితే ఎపఫ్రా ఇక్కడ పరిచర్య ఆరంభించాడు. And the Paul was also ministered in Ephesus. ఎఫెసులో అపోస్తలుడైన పౌలు పరిచర్య చేస్తున్నప్పుడు, And we found he never visited Laodicea, but because of his extended ministry he was able to see the church in the Laodicea. అయితే అపోస్తలుడైన పౌలు లవోదికయ అనే పట్టణానికి ఎప్పుడు రాలేదు, కానీ ఆయన ఎఫెసులో పరిచర్య చేస్తూ పరిచర్య కారణంగా ఆ పరిచర్య అట్లా పెరిగి ఈ ఎపఫ్రాస్ అనేట ఆయన ఇక్కడికి వచ్చి ఈ లవోదికయ పట్టణంలో సంఘంను ఆరంభించినట్టుగా మనం చూస్తున్నాం. And one time an aqueduct was built to bring water to the city from hot springs. అయితే నీళ్లు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో అక్కడ నుంచి ఈ పట్టణానికి వేడి నీళ్ళ పైప్ లైన్ వేసినారు. And by the time the water reaches the city, అయితే ఆ పట్టణం వరకు ఆ పైపుల గుండా నీళ్లు వస్తున్న కొద్దీ is neither hot nor cooling fresh water. అక్కడ ఆరంభమైనప్పుడు వేడి నీళ్ళే గాని ఇక్కడ ఈ పట్టణానికి రీచ్ అయ్యేసరికి అవి అటు చల్లగా లేవు, అటు వేడిగా లేవు. And water becomes lukewarm. అయితే ఆ నీళ్లు నులివెచ్చగా నైతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. So that is why I said this will play an important role to identify the church in Laodicea. అయితే ఈ నీళ్ళ గురించి నీళ్ళ కొరత ఈ లవోదికయలో ఉన్న సంఘపు పరిస్థితిని చూపిస్తుందని నేను మొదలు చెప్పింది గుర్తు తెచ్చుకోండి. Verse 14 it says the Amen. 14వ వచనంలో ఆమెన్ అనే మాట ఉంది.
So actually, amen means it is the word of God, and we also agree with that. అయితే ఆమెన్ అంటే అది దేవుడు ఇచ్చిన మాట, అంటే మేము ఈ ఈ విషయాలన్నిటికీ ఏకీభవిస్తున్నాము అని అర్థం. All the promises in the word of God are yes and amen. వాక్యంలో ఉన్న ప్రతి వాగ్దానము అవును ఆమెన్ అన్నట్టుగా ఉన్నాయి. All God's promises and unconditional covenants are yes and amen. దేవుడు మనకిచ్చిన అన్ని వాగ్దానాలు షరతులు లేకుండా ఆయన మనతో నిబంధనలు చేస్తా ఉన్నాడు, అవన్నీ అవును ఆమెన్ అన్నట్టుగా ఉన్నాయి. Amen means that Jesus Christ is guaranteeing the things whatever he is saying. అయితే ఆమెన్ అనే మాట యేసు ప్రభు మనకు ఏ విషయాలు వాగ్దానం చేస్తున్నాడో ఇస్తానని చెప్తున్నాడో అవన్నిటికీ హామీగా ఉంది. So word of the amen refers, it is a guarantee. అయితే ఈ ఆమెన్ అనే మాట హామీగా ఉంటుంది. So whatever the Jesus Christ is going to speak for this church, it is going to be amen. అయితే ఈ సంఘమునకు యేసుక్రీస్తు ప్రభు ఏమైతే చెప్పనై ఉన్నాడో అది అవును ఆమెన్ అన్నట్టుగా ఉంటుంది. And also it says the faithful and true witness. నమ్మకమైన సత్య సాక్షి అంటున్నాడు. He is completely trustworthy. అయితే ఆయన ఎంతో నమ్మకమైన దేవుడుగా ఉంటున్నాడు. And is perfectly witnessing whatever the truth is all about. అయితే ఆయన ఏ విషయంలో సత్యమై ఉన్నాడో, ఏ విధంగా సత్యమై ఉన్నాడో ఆయన మనకు బయలుపరిచే దేవుడుగా ఉన్నాడు. So as per the John chapter 14 verse 6. యోహాను సువార్త 14:6 ప్రకారము, So whatever our Lord is a true God. మన దేవుడు సత్యవంతుడు. So here in the first verse, I mean 14th verse reveals about the Lord Jesus Christ. 14వ వచనము యేసు ప్రభువుని గురించి ఆయనను బయలుపరుస్తా ఉంది. ఆయన గురించి మనకు తెలుపుతా ఉంది. So he is the amen and faithful and true witness. ఆయన ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియునై ఉన్నాడు. And ruler of the God's creation. ఆయన దేవుని సృష్టికి ఆదియునైన వాడు. So God is the creator and he is the ruler of creation. ఆయన దేవుని సృష్టికి ఆదియునైన వాడు, అంతేకాకుండా ఆయన సృష్టిని పరిపాలించేవాడుగా ఉన్నాడు. So Jesus Christ is the firstborn over all the creation, and that is the most preeminent. అయితే దేవుని సృష్టిలో యేసు ప్రభువు ఆదియునైన వాడుగా ఉన్నాడు. And he is the supreme person ever born in this world. ఈ భూమి మీద ఉన్న సమస్తములో ఆయన శ్రేష్టమైన వాడుగా ఉన్నాడు. As a human being, as a human, he had beginning, but because he was a God, he is also God, he was in the beginning. ఆయన మనుష్యుడుగా ఉన్నప్పుడు ఆయన జీవితానికి ఆరంభం ఉంది, కానీ ఆయన దేవుడుగా ఆయనే ఆది అయి ఉన్నాడు. Yeah, he was beginning and he had a beginning. ఆయనే ఆది అయి ఉన్నాడు, అయితే మానవుడుగా కూడా ఆయనకు ఆరంభం ఉంది. So that is the things it reveals about the Lord Jesus Christ. ఆ విషయాలు ఈ 14వ వచనంలో మనం చూసుకుంటున్నాం. Verse 15. 15వ వచనము, I know your deeds, that you are neither cold nor hot. I wish you are either one or the other. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. Again, I am reminding each one of you. నేను ఇప్పుడు మీలో ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. It is very important to know that works are very important in believers' life. క్రైస్తవుల జీవితంలో, విశ్వాస జీవితంలో క్రియలు చాలా ప్రాముఖ్యతను సంచరించుకున్నాయి. So faith is the beginning of a spiritual life, but the work is very, very important to receive the reward from God. విశ్వాసము ఆరంభించడానికి చాలా ముఖ్యము, కానీ దేవుని ఎదుట మనము బహుమానాలు పొందడానికి మన క్రియలు చాలా ప్రాముఖ్యం. From all the churches we understand the Lord Jesus Christ, he mentioned clearly that he is recording all our works. యేసుక్రీస్తు ప్రభువు మనకు ఈ వాక్యం అంతట్లో చదువుతా ఉంటే మనకి ఏం చెప్తున్నాడంటే మన క్రియలన్నీ ఆయన
లెక్క పెడతా ఉన్నాడు, అవి రాసుకుంటున్నాడు, భద్రం చేసి ఉన్నాడు అని వింటా ఉన్నాం. So I want to tell you again that God knows what you are doing and what you are not. అయితే దేవుడు మనము ఏమి చేస్తున్నాము ఏమి చేయలేదు అన్న విషయాలన్నీ ఆయనకి ఎరుక. That is why he was telling, no, you are neither cold nor hot. అందుకే ఆయన నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు అని చెప్తా So ఉన్నాడు. that means he knows all the works of the believers. అయితే విశ్వాసుల ప్రతి పని ప్రతి క్రియ ఏ విధంగా ఉన్నది అన్న క్వాలిటీ కూడా ఆయన తెలుసుకుంటా ఉన్నాడు. Maybe people does not recognize your work, but God will record all your work. మనము చేసే పనులు మనుష్యులు అర్థం చేసుకోరేమో, లేకపోతే వాళ్ళు దాన్ని గుర్తించలేకపోవచ్చు, కానీ మన దేవుడు అన్ని విషయాలను గుర్తించే దేవుడు. So no need to worry about the people around you. You need to worry about the Lord Jesus Christ. మన చుట్టూతా ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ప్రశంసిస్తారా లేదా అని కాదు, మనం దేవుని దృష్టిలో ఆమోదం పొందినామా, యోగ్యంగా ఉన్నామా అన్నది మనం చూసుకోవాలా. Quality work is very important in a Christian life. ఒక క్రైస్తవ జీవితంలో పని చక్కగా చేయటం అన్నది చాలా ముఖ్యం. Excellent God expecting us to work in excellence. అయితే మన చక్కని దేవుడు మన ప్రతి పరిచర్యను శ్రేష్టమైన విధానములో పద్ధతిలో మనం చేయాలని ఆయన చూస్తా ఉన్నాడు. So why did God is expecting that we should be either hot or cold? దేవుడు మనని వెచ్చగానన్నా ఉండండి చల్లగా ఉండండి అని ఎందుకు చెప్తా ఉన్నాడు? Why? ఎందుకు? There is a reason for that. దానికి ఒక కారణం ఉండొచ్చు కదా. Yeah, someone who is very hot for God, ఎవరైతే దేవుని కొరకు వెచ్చగా ఉంటారో, that means continually working for the Lord and he is dedicated his life for the Lord and every moment he is doing all things with enthusiasm. అయితే వాళ్ళు ఎంతో ఉత్తేజంగా ప్రతిదీ చక్కగా దేవుని కొరకు వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు, దేవుని కొరకు నిలబడతారు. He was very sensitive to the word of God. వాక్యము విషయంలో ఎంతో సున్నితంగా ఉంటారు, వాక్య ప్రకారంగా జీవిస్తారు. And even if one make mistakes, he receive the instruction and help. ఎప్పుడన్నా వీళ్ళు దేవుని కొరకు వెచ్చగా ఉన్న వాళ్ళు ఏదైనా తప్పిదం చేసినప్పుడు కూడా వాళ్ళు దేవుని దగ్గర నుంచి హెచ్చరికలు పొందుతారు. The people are hot for God, they will accept the correction from God and they will move forward in their life. ఈ వెచ్చగా ఉన్న విశ్వాసులు వాళ్ళ జీవితంలో దేవుని దగ్గర నుంచి పొందుకున్న హెచ్చరికలను బట్టి సరిదిద్దుకొని వాళ్ళ జీవితంలో ఆత్మీయ స్థితిలో ఎదుగుతా ముందుకు వెళ్తా ఉంటారు. So they steadily forward. వాళ్ళు ముందుకు వెళ్తా ఉంటారు. Or they progress very well. వాళ్ళు వాళ్ళ ఆత్మీయ జీవితము అంతకంతకు ఎదుగుదల ఉంటది. So that is why God is expecting that we all should be hot. అందుకే యేసు ప్రభు మనం అందరము మన ఆత్మీయ స్థితి వెచ్చగా ఉండాలని కోరుకుంటున్నాడు. But someone who is very cold, మనలో కొంచెం మంది చల్లగా ఉంటారు. usually they are honest. అయితే చల్లగా ఉన్నాము అని చెప్పేవాళ్ళు, చల్లగా ఉన్న వాళ్ళు చాలా యథార్థంగా ఉంటారు. And they admit they are not having fellowship with God. అయితే వాళ్ళు దేవునితో సహవాసములో లేము, దేవునితో సంబంధం కలిగి లేము అన్న విషయాన్ని వాళ్ళు చెప్తారు. So they accept what they are. వాళ్ళు ఏమై ఉన్నారో వాళ్ళు అది ఒప్పుకుంటారు. But lukewarm will carry the self-righteousness. అదే నులివెచ్చని క్రైస్తవులు వాళ్ళు స్వనీతితో ఉంటారు. So what I want to tell you is we don't satisfy God with our self-satisfaction or self-righteousness. అయితే మనము మన స్వనీతిని ఆధారము చేసుకొని దేవుని తృప్తిపరచలేము. So God is telling here that you are neither hot nor cold. అయితే దేవుడు లవోదికయ సంఘమునకు మీరు వెచ్చగానైనను చల్లగానైనను లేరు అంటా ఉన్నాడు. So cold is a person who is backslided. అయితే ఈ చల్లగానున్న వ్యక్తి వాక్యంలో నుంచి తప్పిపోయిన వ్యక్తిగా చూస్తున్నాం. And he was dropped out from the relationship with God. అయితే దేవునితో ఉన్న
సంబంధంలో నుంచి విశ్వాసంలో నుంచి తొలగినట్టుగా చూస్తున్నాం. So the people who backslidden, we can able to go and reach them and encourage them and bring them back. విశ్వాసంలో వెనుకంజ వేసిన వాళ్ళని మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని హెచ్చరించినా వాళ్ళు ఒప్పుకుంటారు. If they're cold, even the Holy Spirit can work in their life to bring them back to God. వాళ్ళు చల్లని స్థితిలో ఉన్నామని వాళ్ళు గ్రహించి ఉంటారు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ హృదయాల్లో పని చేయడానికి ఆస్కారం ఉంది. So it is very easy to connect with the people who are really cold. ఎవరైతే ఈ చల్లగా ఉన్నారో వాళ్ళతో మనము కనెక్ట్ అవ్వటము చాలా సులువు. But the best way is to become hot. అయితే మనము వెచ్చగా ఉండడము చాలా శ్రేష్టమైన విషయం. You can stay with enthusiastically and you can do the great things for God and you should be excited for God always. అయితే మనం వెచ్చగా ఉంటే మన విశ్వాసము అంతకంతకు పెరుగుతా ఉంటది. మనము దేవునిలో స్థిరపరచబడతాం. You already knows very well how the lukewarm water will be. మనకు ఈ నులివెచ్చని నీరు ఏ విధంగా ఉంటుందో మన అందరికి బాగా తెలుసు. Only those who got sick, those who are on the sick bed, they will only able to drink the lukewarm water. అనారోగ్యముతో ఉండి మంచం పట్టిన వాళ్ళకు ఈ నులివెచ్చని నీళ్ళని ఇస్తారు. Normal people, it is very difficult to drink the lukewarm water. అయితే మామూలుగా ఆరోగ్యవంతులకు ఈ నులివెచ్చని నీళ్లు సహించవు. It makes a disgusting water. అవి ఆ నీళ్లు మనకు నచ్చవు. It is very difficult to drink. ఆ నీళ్లను తాగలేం. So church in Laodicea has become the lukewarm. అయితే లవోదికయలో ఉన్న సంఘము నులివెచ్చని సంఘం. It is a distasteful. అయితే అసహ్యమైన సంఘంగా ఉంది. And repugnant. వాళ్ళు దేవునికి దూరంగా వెళ్ళినారు. And the believers did not take a stand for God. వాళ్ళు దేవుని కొరకు నిలబడి లేరు. And they were neglecting everything whatever they are supposed to do for God. వాళ్ళు దేవుని కొరకు ఏమి చేయాలో అది చేయకుండా దేవుని గురించి పట్టింపు లేకుండా ఉన్నారు. So church had become hardened, self-satisfied. అయితే అక్కడ లవోదికయ సంఘము తమను తాము కఠినపరుచుకొని మేము చేసింది చాలులే అని ఉన్నారు. And it was destroying itself. అయితే వాళ్ళను వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు. So there is nothing more disgusting if you are half-hearted. అయితే మనము పూర్ణ హృదయంతో పని చేయలేకుండా ఉంటే అంతకంటే అసహ్యమైన విషయం ఉండదు. So Christians who are self-sufficient are the people like a lukewarm. అయితే ఎవరైతే మేము చేసింది చాలులే స్వయం తృప్తితో ఎవరైతే ఉంటారో వాళ్ళని నులివెచ్చని క్రైస్తవులు అంటారు. So tonight what I want to tell you is do not settle yourself in the halfway to serve the Lord. అయితే మనము సగం సగం దేవుని కొరకు చేస్తూ ఇట్లానే బాగుందని స్థిరపడిపోకూడదు. So let us fire up ourselves and let us be hot for God and let us do the work with excitement. మనము దేవుని పనులు ఎంతో ఉత్తేజంగా చేయాలి. దేవుని కొరకు మండుచున్న అగ్ని వలె మన పరిచర్యలు దేవుని కొరకు మహిమకరంగా చేయాలి. So we need to get into the action for the Lord. మనము దేవుని కొరకు పని చేయటంలో ముందుకు సాగాలి. Verse 16. 16వ వచనం. Because you are lukewarm, neither hot nor cold. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు. So lukewarm you already understood, right? When they brought the hot water through their canal, by the time the water reached to the city, it became lukewarm. ఇందాక చెప్పినట్టుగా నీళ్లు వేడి ప్రదేశంలో నుంచి ఈ పట్టణానికి రప్పిస్తున్న సమయంలో ఈ పట్టణానికి చేరే వరకు ఆ నీరు నులివెచ్చగా ఉంటున్నాయి. So there was no zeal for God in their life. అయితే వీళ్ళ జీవితంలో దేవుని కొరకు ప్రేరేపణ లేదు. And they were living a hypocritic life. వాళ్ళు వేషధారణ జీవితాన్ని జీవిస్తా ఉన్నారు. They're not playing any role for God. వాళ్ళు దేవుని కొరకు ఏ పరిచర్య చేయట్లేదు. They believe in security, eternal security. అయితే వాళ్ళు మాకు నిత్యత్వంగా భద్రత ఉంది అని అనుకుంటున్నారు. But they were not at all excited for the Lord.
కానీ వాళ్ళు దేవుని కొరకు వాళ్ళు ఎంతో ఉత్తేజంతో పనిచేయటం లేదు. So the word of God says we have to be very careful for the lukewarm believers. అయితే ఈ నులివెచ్చని ఈ విశ్వాసులు చాలా జాగ్రత్తగా ఉండాలని వాక్యం బోధిస్తా ఉంది. The word of God says, because you are lukewarm, neither hot nor cold, I am about to spit you out of my mouth. మీరు వెచ్చగానైనను చల్లగానైనను ఉండగా నులివెచ్చగా ఉన్నారు కాబట్టి నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను అన్నాడు. So as the lukewarm water makes the disgusting drink, అయితే ఈ నులివెచ్చని నీరు అసహ్యమైన రుచినిస్తుంది కాబట్టి so we will also become disgusting in the eyes of God. మనం దేవుని దృష్టిలో కూడా మనం అట్లానే తయారైతాం. So the Lord will spit you out of his mouth. ఆయనకు ఎంత అసహ్యం వేస్తుందంటే ఆయన నేను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను అంటున్నాడు. So you might be seen how the dog will vomit. మనము కుక్కలు వాంతి చేయడం చూస్తూ ఉంటాం. So do you like the vomit? అట్లా వాంతి చేసింది మనకు ఎప్పుడన్నా నచ్చుతుందా? So we are forcing God to vomit. అదే విధంగా మనము దేవుని నోట నుండి మనని ఉమ్మివేయ ఆయనను బలవంతం చేస్తున్నట్టుగా ఉంది పరిస్థితి. So because of the lack of spirituality, మనలో ఆత్మీయత కొరతను బట్టి and we are not growing closer to God, మనము దేవునికి సమీపముగా ఉండని దానిని బట్టి so lukewarm will be out of right environment on the rapture. అయితే ఈ నులివెచ్చని స్థితిలో ఉన్నవారు యేసు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండడానికి వాళ్ళకి అట్లాంటి పరిస్థితిలో లేరు. It is understand that you may miss rapture in your life. అయితే ఈ నులివెచ్చగా ఉన్న దాన్ని బట్టి మనము యేసు ప్రభుని మధ్య ఆకాశంలో కలిసిపోకుండా ఉండవచ్చు. How the foolish virgin in Gospel of Matthew 25 they missed the event. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధిలేని కన్యకలు పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు వాళ్ళు ఆయన ఎదుర్కోలేకపోయినారు. Similarly, if you are lukewarm believer, you may miss the rapture and you will not enter into the kingdom of God when the rapture takes place. అయితే సంఘం ఎత్తబడినప్పుడు మనము కూడా ఈ నులివెచ్చని క్రైస్తవ జీవితము విశ్వాస జీవితము ఈ విధంగానే కొనసాగిస్తే మనము దేవుని కలుసుకోలేము. So that is the meaning of spitting out from my mouth. దాని అర్థము అంటే నా నోట నుండి మిమ్మల్ని ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను అంటే మీరు నన్ను కలుసుకోకపోవచ్చు అని అర్థం. As a believer or the overcomer, we are entitled to go to the heaven on the rapture. మనము యేసు ప్రభు మధ్యాకాశంలో వచ్చినప్పుడు ఒక నిజమైన క్రైస్తవులుగా మనము ఆయనను ఎదుర్కొని ఆయనతో పాటు మనము పరలోకంలో ప్రవేశించాల్సింది. But if you are lukewarm and if you are thinking you are Christian but you are living a hypocritic life, you may miss the rapture. Be careful. మనము విశ్వాసులమని చెప్తూ మనము వేషధారణ జీవితము జీవిస్తా ఉంటే మనం విశ్వాసులముగా ఉండము, మనం సంఘంతో పాటు ఎత్తబడం. In other words, what I want to tell you is, నేను ఏమని చెప్పాలనుకుంటున్నానంటే, if there is any church after the rapture, you will find it like a church in Laodicea. సంఘం ఎత్తబడిన తరువాత భూమి మీద ఆదివారం నాడు కూడుకునే సంఘము లవోదిషియా సంఘమును పోలి ఉంటది. There is no other churches will be on this earth after the rapture. ఏ సంఘము కూడా సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద ఎట్లాంటి ఫెలోషిప్స్ ఉండవు. So be careful and let us change our heart and mind, and if you are lukewarm, it is better to become hot. మనము నులివెచ్చని స్థితిలో గాన ఉంటే మనం సరి చేసుకొని దేవుని దగ్గరకు వచ్చి పరిశుద్ధాత్మ చేత ఉత్తేజింపబడాలి. Verse 17. 17వ వచనం. You say, I am rich, I have acquired wealth and do not need a thing, but you do not realize that you are wretched, pitiful, poor, blind and naked. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవును నై ఉన్నావని ఎరుగక
నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీయూ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. Yeah, this church in Laodicea, they said, I am rich. ఈ సంఘము నేను చాలా ధనవంతుడను అని చెప్పుకుందట. They have nothing for their need. అంటే వాళ్ళకు ఏది నిజమైన అవసరతనో ఆ అవసరతకు వాళ్ళకి ఏమి లేవు. They don't require anything for them because they were very much, they are wealthiest people in the world, in other world. అంటే వాళ్ళు చాలా ధనవంతులు కాబట్టి వాళ్ళకు ఇది లేదు అన్న విషయం ఏమీ లేదు, సమస్తము వాళ్ళు సమకూర్చుకున్నారు. But the word of God is saying that you are miserable. అయితే దేవుడు నీవు దౌర్భాగ్యుడవు అంటా ఉన్నాడు. You are wretched and blind and naked. నీవు దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవు అంటా ఉన్నాడు. Very, very self-centered people. అయితే వీళ్ళు స్వయం కృతమైన మనుషులుగా మనం చూస్తా ఉన్నాం. You lost your vision and you lost your way. వాళ్ళు వాళ్ళ దర్శనాన్ని కోల్పోయి వాళ్ళు దారి తప్పిన వాళ్ళుగా ఉన్నారు. So these believers falsely believed that the material possessions are the sign of God's spiritual blessings. అయితే ఈ సంఘంలో ఉన్నవారు వాళ్ళకు ఉన్న ఆ సంపద దేవుడు ఇచ్చిన ఆత్మీయ ఆశీర్వాదంగా భావించేవాళ్ళు. Laodicea was a wealthy city and people in Laodicea were also wealthy. అయితే ఆ పట్టణము చాలా సంపన్నమైన పట్టణము, అంతేకాకుండా అక్కడున్న జనులు ఈ సంఘ విశ్వాసులు కూడా బాగా డబ్బున్నోళ్ళు, గొప్పవాళ్ళు. And the Laodiceans, whatever they buy very costly things. ఈ లవోదికయ ఈ పట్టణస్థులు వాళ్ళు ఏవి కొన్నా గానీ బ్రాండెడ్ వస్తువులు, చాలా మంచివి, ఎక్కువ ధరవి, శ్రేష్టమైనవి కొనుక్కుంటారు. More valuable. చాలా శ్రేష్టమైనవే వాళ్ళు వెతుకుతారు. So wealth, luxury and ease can make people feel confident. అయితే వాళ్ళకున్న సంపద, వాళ్ళకున్న సౌకర్యాలు, వాళ్ళకున్న అన్ని విషయాలు Feel confident. వాళ్ళ ఎంతో అంటే ధైర్యాన్ని ఇస్తారు వాళ్ళకి. They will satisfy themselves and they had the complacent. వాళ్ళకు స్వయం సంతృప్తి కలిగి మాకు అన్ని ఉన్నాయి, మాకేం తక్కువ లేదు అని భరోసా ఇస్తాయి. But how much you possess and how much money you have in your life, మనకు ఎన్ని డబ్బులున్నా, ఎంత సౌకర్యం ఉన్నా, సంపద ఉన్నా, you have nothing in your life if you don't have relationship with God. దేవునితో, ఆ సృష్టికర్తతో మనకు సంబంధం లేకపోతే ఇవేవన్నా ఉన్నా గానీ అవి వ్యర్థం. So how do you compare your levels with the Lord Jesus Christ? అయితే మనము దేవునితో పోల్చుకుంటే మనం ఏ స్థితిలో ఉన్నాం? How does your current level of wealth will affect your spiritual desire? మనకున్న ఆస్తి, మనకున్న సంపద మన ఆత్మీయ జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తా ఉంది? So instead of entering your life to the wealth and the luxury, మన జీవితాన్ని మన సంపద, మనకున్న సుఖాలతో గడిపేదానికన్నా better find the true richness in Christ. మనకున్న ఇవన్నీ విషయాలు, ఈ భౌతిక విషయాలు కాకుండా నిజమైన సంపద ఏదో ఆ సంపదను మనం వెతుకుదాం. So material possessions are temporary. We need to work on the heavenly position. మనకు ఈ భూమి మీద ఉన్న ఈ సంపద అవి తాత్కాలమైనవి, అందుకే మనము పరలోక సంబంధమైన సంపదను వెతుకుదాం. The more you focus on the wealth and the luxury in this world, you will defocus on the heaven and you will become the lukewarm and you may miss the rapture. మనము ఎంతగా మనం ఈ భూలోక సంపద లేకపోతే ఈ విషయాల గురించి మనము ఎక్కువగా చూస్తామో, మనము దేవుని పైన దృష్టిని కోల్పోయి ఆ పరలోక విషయాల పైన మనము కేంద్రీకరించలేకపోతాం. Verse 18. 18వ వచనం. I counsel you to buy from me gold refined in the fire, so you can become rich, and white clothes to wear, so you can cover your shameful nakedness, and salt to put on your eyes, so you can see. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడకుండునట్లును, ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను,
నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. So this verse 18 is a counterpart for the things what they were feeling proud of it. అయితే వాళ్ళు ఏ విషయంలో గర్విస్తున్నారో ఆ విషయాలను కొట్టివేస్తూ ఈ 18వ వచనం దేవుడు రాస్తా ఉన్నాడు. They were very good in banking system and they were very good in wool and they were very good in medicine. అయితే వాళ్ళు డబ్బు విషయంలో, వస్త్రం విషయంలో, ఔషధాల విషయంలో ఎంతో సంపన్నులు. And each item was a way to refer to a genuine salvation. అయితే ఇక్కడ రాయబడిన ప్రతి ఆ 3 విషయాలు కూడా నిజమైన రక్షణను గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాయి. So the Lord is saying to them that they are bankrupt. అయితే వీళ్ళు దౌర్భాగ్యముగా, దరిద్రులుగా ఉన్నట్టు దేవుడు చెప్తా ఉన్నాడు. And they are nude. అంతేకాకుండా వాళ్ళు దిగంబరులు. And they were living without vision. అయితే వాళ్ళు దర్శనం లేకుండా వాళ్ళ కనుచూపు దృష్టి తగ్గిపోయినట్టుగా చూస్తా ఉన్నాం. So they are very rich and they have a very great wool industry and they have very good medicine, but in spite of all the things the God was saying here, they are bankrupt, they are naked and they are without vision. ఈ పట్టణము అంతేకాకుండా ఈ సంఘం కూడా వాళ్ళు చాలా సంపన్నులు, బాగా డబ్బులున్నోళ్ళు. అయితే దేవుడేమో మీరు దరిద్రులు, దిక్కుమాలిన వాళ్ళు, దౌర్భాగ్యులు అంటున్నాడు. వాళ్ళు బాగా వస్త్రముల వ్యాపారము అవన్నీ అక్కడ బాగా పరిశ్రమలు ఉన్నప్పటికీ మీరు దిగంబరులు అంటా ఉన్నాడు. అక్కడ ఔషధములు ఆ పరిశ్రమలు ఉన్నప్పటికీ మీకు కనుదృష్టి తక్కువైందని చెప్తా ఉన్నాడు. Laodiceans was known for the wealthy, great wealth people. అయితే వీళ్ళు ధన సమృద్ధి కొరకు వీళ్ళు సంపన్న దేశంగా పేరు పొందినారు ఆ కాలంలో. But what Christ is telling to them? అయితే దేవుడు వాళ్ళని ఏమంటా ఉన్నాడు? Buy their gold from me. Buy from me a gold refined in the fire. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయిన బంగారమును నా దగ్గర కొనుము. So the Lord is telling the Laodicean church that you have to buy the real spiritual treasure from me. అయితే మీరు నిజమైన ఆత్మీయ ధనమును లేకపోతే బంగారమును నా దగ్గర కొనండి అంటా ఉన్నాడు. Worldly treasure is not important for you. Your spiritual treasure is very important. మనకు ఈ భూలోకమైన సంపద మనకు అక్కరకు రాదు. మనం పరలోకంలో ఆస్తి కూర్చుకోవాలా. And the city was proud its cloth and dyeing industry. అయితే ఈ పట్టణము వాళ్ళు మంచి శ్రేష్టమైన బట్టలను తయారు చేసే పరిశ్రమ వీళ్ళకుంది. అంతేకాకుండా మంచి మంచి రంగులు అద్దే పరిశ్రమలు ఉన్నాయి. But Christ is asking them to purchase a white clothes from him. అయితే ఆయన ధరించుకొనుటకు తెల్లని వస్త్రములు నా యొద్ద కొనుము అంటున్నాడు. So the worldly clothes are okay, but you need to have the spiritual cloth, the cloth of righteousness you should wear in your life. మనకు ఈ భూలోకపు వస్త్రాలు ఎన్ని ఉన్నప్పటికీ మనకు నీతి అను వస్త్రము మనము దేవుని దగ్గర నుంచి సంపాదించుకోవాలి. The Lord is asking them to buy the cloth of righteousness. తెల్లని వస్త్రములు, నీతి వస్త్రములు నా దగ్గర నుంచి మీరు కొనాలి అని చెప్తా ఉన్నాడు. And thirdly, మూడవదిగా, so Laodiceans were pride for himself having the precious eye salve. అయితే వీళ్ళ దగ్గర శ్రేష్టమైన కాటుక దొరికేదంట. అయితే దాని విషయంలో వీళ్ళు గర్వించేవారు. But the Lord is asking them to, he said, you can put your way, the salt to put on your eyes so you can see. నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. So the Lord is telling that I will give the vision for you to see what is your life and how you are going to see beyond. నీకు దృష్టి కలుగునట్లు అనంటే నువ్వు ఏ విషయం చూడాలి, నువ్వు ఎటువైపు వెళ్ళాలి, నీ భవిష్యత్తు ఏ విధంగా మలచబడాలి, నువ్వు ఏ విధంగా నడవాలన్నది అట్లాంటి దృష్టిని, అట్లాంటి దర్శనాన్ని నీకు ఇస్తాను అని చెప్తాను. I will heal your eyes so that they can see the truth
నీ కన్నులకు కాటుకను ఇస్తాను, నీ కన్నులను స్వస్థపరుస్తాను, నీ కళ్ళు సత్యాన్ని చూసేటట్టు చేస్తాను అంటున్నాడు. So our God is a true and faithful God. మన దేవుడు సత్యవంతుడు, నమ్మకమైన వాడు. So he is showing them the true values in their life. వాళ్ళకు అవసరమై ఉన్న సత్య విషయాలు వాళ్ళ జీవితంలో ఆయనకు నేర్పిస్తానంటున్నాడు. So material positions are not important. The spiritual position is very important. విశ్వాస జీవితంలో ఈ భౌతిక విషయాలు అంత ప్రాముఖ్యతను సంతరించుకోవు గాని మన ఆత్మీయ స్థితి, మన ఆత్మీయ జీవితం వల్ల మనకు ఏం అవసరమై ఉన్నదో దాన్ని మనము దృష్టి ఉంచాలి. So whatever they possessed on this earth, it is the valueless for the eternal. అయితే నిత్యత్వమునకు అవసరమైన విషయాలు వీళ్ళ దగ్గర ఏమీ లేవు. So that is why the Lord is telling you should have a everlasting future valuable things which is from heaven. నిత్యత్వంలో వెలగల విషయాలు, సంగతులు, ఆ లక్షణాలు మన జీవితంలో మనం సమకూర్చుకోవాలా. Verse 19. 19వ వచనం. Those whom I love I rebuke and discipline. So be earnest and repent. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను, గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. So the Lord is asking them to repent. అయితే దేవుడు వారిని మారు మనస్సు పొందుడి అంటున్నాడు. So God is a God of discipline, and whomever he loves he will discipline. అయితే దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో వాళ్ళని గద్దించి వాళ్ళని క్రమశిక్షణలోనికి తీసుకొచ్చేవాడు. So our God is a God of love, and he wants us to be disciplined in our life. మన దేవుడు ప్రేమ గలవాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనము దైవ క్రమంలో క్రమశిక్షణలో పెరగాలని ఆయన ఆశ. So again he is giving us a chance or the time to repent. ఆయన మరి ఒక్కసారి మారు మనసు పొందడానికి, పశ్చాత్తాపపడడానికి తరుణం ఇస్తా ఉన్నాడు. So he is disciplining for the things what they were doing. అయితే వాళ్ళు ఏమి చేస్తున్నారో ఆ విషయాల కొరకు మీరు వాళ్ళని మందలిస్తూ వాళ్ళని సరిదిద్దుతా ఉన్నాడు. And verse 20. 20వ వచనం. Here I am, I stand at the door and knock. If anyone hears my voice and opens the door, I will come in and eat with that person and they with me. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయుదుము. And this verse most of the preacher they will misuse. అయితే ఈ వచనాన్ని చాలా మంది బోధకులు వేరే రకంగా చెప్తా ఉంటారు. Whenever you have the evangelistic camp, మనకు సువార్త కూటాలు జరిగినప్పుడు, whenever you go for the gospel meeting, మనము సువార్తలు ప్రకటిస్తూ సువార్త కూటల్లో వాక్యం వింటున్నప్పుడు, whenever you go for the outreach, మనము బహిరంగ సువార్త కొరకు వెళ్ళినప్పుడు most of the preacher they will use this word. ఈ వచనాన్ని తరచుగా మనం వింటూ ఉంటాం. He said, the Lord is standing at the door and knocking. If anyone hears my voice and opens the door, I will come in and eat with that person and they with me. ఇదిగో నేను తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయుదుము. So this verse they will use for the unbelievers to call them towards the salvation. రక్షణకి ఆహ్వానము ఇస్తున్నప్పుడు, సువార్త చెప్తున్నప్పుడు అవిశ్వాసులను ఉద్దేశించి ఈ వాక్యము చెప్తా ఉంటారు. But this verse, when you read very carefully, this verse is not for the unbelievers. అయితే ఈ వచనము అన్యజనులను ఉద్దేశించిన వచనం కాదు. The Lord is speaking to the believers in the Laodicea church. ఈ లవోదికేయ సంఘము, ఆ సంఘంలో ఉన్న విశ్వాసుల కొరకు వాళ్ళను ఉద్దేశించి చెప్పిన సందర్భం ఇది. The Christ is knocking on the person's heart. అయితే యేసు ప్రభువు మనిషి హృదయము తట్టుచున్నాడు. The Christ is demanding to stay in his heart. అయితే యేసు ప్రభువు నేను నీ హృదయంలో ఉండాలి, నేను ఉంటాను అని ఆయన బలవంతం చేస్తా ఉన్నాడు. So this verse is for the believers. అయితే ఈ వచనము విశ్వాసులను ఉద్దేశించి చెప్పబడింది. The person who backslidden,
ఎవరైతే వెనుకంజ వేసి ఉన్నారో, for them the Lord is telling, open the door, I want to come to you. ఎవరైతే వెనుకంజ వేసిన విశ్వాసులు ఉంటున్నారో వాళ్ళతో చెప్తా ఉన్నాడు, యేసు ప్రభు నన్ను లోపల ఉండనియండి, నన్ను లోపలికి రానియండి అని ఆయన తట్టుతా ఉన్నాడు. So those who are spiritually bankrupt, ఎవరైతే ఆత్మీయంగా దివాలా తీసి ఉన్నారో, so they have to respond to the salvation. అయితే వాళ్ళు ఈ రక్షణ పిలుపుకు స్పందించాల్సిన అవసరం ఉంది. And the Lord wants to stay with the believers. అయితే ఆయన విశ్వాసుల హృదయాలలో నివసించాలని కోరుకుంటున్న దేవుడు. So this verse is for the believers who are backslidden or who are lukewarm believers. For them is telling, I am waiting for you, I want to stay with you, please open the door, I want to come with you and stay with you. ఈ వచనము ఎవరైతే ఆత్మీయంగా వెనుకంజ వేసినారో ఆ విశ్వాసులను ఉద్దేశించి రాయబడింది. వాళ్ళ హృదయములను ప్రభువు తట్టుచున్నాడు, నన్ను లోపలికి రానియండి, నన్ను లోపల ఉండనియండి అని వాళ్ళని బ్రతిమలాడుతా ఉన్నాడు. In other word, those who are having the Christ name, అయితే ఎవరైతే యేసు ప్రభు నామమును ధరించి ఉన్నారో, in that church the God wants to stay with them. మీరు నా నామమును ధరించి ఉన్నారు కాబట్టి నేను సంఘంలో ఉంటాను, నేను ఉండాల్సిన అవసరం ఉంది అంటాడు. So why you are throwing me out of the church? మీరు నన్ను సంఘము వెలుపలికి త్రోసివేసి ఉన్నారు. So I am knocking at the door, I want to be inside the church and this church is mine, I am the head of the church. నేను ఈ సంఘమునకు శిరస్సును, ఈ సంఘము నాది, ఇది నా సొత్తు, నేను విలువ పెట్టి కొన్నాను, నేను ఈ సంఘంలో ఉండాలి అని ప్రభు కోరుచున్నాడు. Verse 20, 20వ వచనము, it tells us that God's desire that he wants to enter into his church. అయితే ఆయన హృదయంలో ఆయనకున్న వాంఛను ఆయన ఈ వచనంలో బయలుపరుస్తా ఉన్నాడు. And he was knocking on the person's heart. ఆయన ప్రతి విశ్వాసి హృదయాన్ని తట్టుతా ఉన్నాడు. And here verse 20, 20వ వచనంలో, here I stand at the door and knock. If anyone hears my voice and opens the door, I will come in and eat with that person and they with me. నేను అతని యొద్దకు వచ్చి అతనితో ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయును. So this talks about the God's love and the God's desire. ఇది దేవుని ప్రేమను బట్టి దేవుడు మన పట్ల ఆయన కలిగి ఉన్న వాంఛను తెలియజేస్తోంది. So God's heart and God's love indicates that the God he wants to stay with his church. అయితే దేవుడు ఆయన సంఘములో ఉండాలని ఆయన హృదయము పరితపిస్తా ఉంది. And if you lost the hunger for God, మనము దేవుని పట్ల మనకున్న ఆత్మీయ ఆకలి లేకుండా ఉండి, లేకపోతే దేవుడు అంటే ఇష్టం తగ్గిపోయినప్పుడు, and you got an excuse not to be enthusiastic for the Lord, మనం దేవుని కొరకు మున్పట్లాగా ఉత్సాహంగా ఎందుకు లేమో, మనకు కావలసినన్ని సాకులు ఉండొచ్చు. the Lord is telling us to repent. అయితే దేవుడు అవన్నీ విషయాలలో నా సన్నిధికి వచ్చి మీరు పశ్చాత్తాపడండి, మార్మనసు పొందండి అంటా ఉన్నాడు. So change your mind and attitude and come back to God. మీ మనసును, మీ వైఖరులను మార్చుకొని దేవుని యొద్దకు రండి. Because he loves you and he is calling with a great love. ఆయన మనల్ని ప్రేమించేవాడు, మనని పట్టించుకుని మనల్ని మళ్ళీ మళ్ళీ పిలుస్తూ తరుణాలిస్తున్న దేవుడు. Let us not be stubborn in our heart. మన హృదయము కాఠిన్యంతో, మొండితనంతో నిండి ఉండకూడదు. So the stubborn heart, it indicates that you are not hot or cold. మనము మొండి వైఖరి కలిగి ఉంటే అది మనము నులివెచ్చని స్థితిలో ఉన్నామన్న దానికి రుజువు. మనము వెచ్చగా లేము, చల్లగా లేము అన్నదానికి రుజువు. The Christ was knocking on the door means the people are very busy. They were not even recognizing that Christ is very near to them. అయితే యేసు ప్రభు తట్టుతా ఉన్నాడు, వీళ్ళేమో తలుపు తీస్తలేరు అనంటే దాని అర్థమేంది? అక్కడ వాళ్ళు ఎంత తీరిక లేకుండా ఉన్నారంటే ప్రభువు మా కొరకు వేచి ఉన్నాడు, ఆయన తలుపు తట్టుతున్నాడు అన్న విషయమే వాళ్ళు గమనించట్లేదు. He is standing very near to the heart.
వాళ్ళు హృదయానికి యేసు ప్రభు హృదయానికి సమీపంగా ఉండి హృదయము తట్టుతున్నాడు. But they were not able to recognize him that he is very near. ఆయన అంత సమీపంగా ఉంటే కూడా వాళ్ళు ఆయనను పట్టించుకుంటలేరు. ఆయన 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 గురించి వాళ్ళు గుర్తే పట్టట్లేదు. So that is why he has to make another effort to knock the door. అందుకే అంత సమీపంగా వస్తే కూడా వాళ్ళు పట్టించుకుంటలేరు. అందుకే ఆయన తట్టుతా ఉన్నాడు. So he has to make a noise to make them alert that he is near and waiting. అయితే అందుకే ఆయన తట్టుతా ఉంటే శబ్దం వస్తది కదా, ఆ శబ్దానికన్నా వీళ్ళు కొంచెం కదులుతారని ఆయన శబ్దం చేస్తా ఉన్నాడు. You know, the people in Laodicea, they were all enjoying the worldly pleasure. అయితే ఈ లవోదికయ సంఘంలో విశ్వాసులు వాళ్ళు వాళ్ళకున్న వ్యసనాలతో వాళ్ళు మునిగిపోయి ఈ లోకమును అనుభవిస్తా ఉన్నారు. They didn't notice that Jesus Christ is waiting to enter into their heart. యేసు ప్రభు వీళ్ళ కొరకు ద్వారం యొద్ద వేచి ఉన్నాడన్న సంగతే వీళ్ళకు పట్టలేదు. He is trying to enter, ఆయన ప్రవేశించాలని చూస్తా ఉన్నాడు. but they were not able to recognize. అయితే వాళ్ళు ఆయనను గుర్తుపట్టలేకుండా ఉన్నారు. Verse 21. 21వ వచనం. To the one who is victorious, I will give the right to sit with me on my throne, just as I was victorious and sat down with my Father on his throne. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనము నందు కూర్చుండనిత్తును. And verse 22, whoever has ears, let them hear what the Spirit says to the churches. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. So all the Christians, all the true Christians are the victorious people, are the overcomer. నిజమైన క్రైస్తవులందరూ జయించే వారుగా, వాళ్ళు దేవునితో పాటు విజయం పొందే వాళ్ళుగా ఉన్నారు. Those who are victorious, he said he will give the rights to sit with him on his throne. అయితే ఎవరైతే జయిస్తారో జయించు అని నాతో కూడా నా సింహాసనం అందు కూర్చుండనిచ్చేదను. So if we are victorious, we have the privilege to share his throne. మనము జయించే జీవితము కలిగిన వారంగా ఉంటే మనము ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చునే భాగ్యము కలిగి ఉంటాం. Not only sitting on the throne, we can even share his authority. అంటే ఊరికి అట్లా సింహాసనం మీద కూర్చోవడం కాదు, ఆయన అధికారాన్ని కూడా మనం పంచుకుంటాం. So this is speaking about the millennium kingdom where we are going to rule and reign with him. దీని అర్థం ఏంటంటే 1000 ఏళ్ల పరిపాలనలో మనం ఆయనతో కలిసి రాజ్యము నేలనై ఉన్నాము. So God's expectation that every church to become or grow in the fullness of Christ. ప్రతి సంఘము క్రీస్తులో సంపూర్ణంగా అవ్వాలని చెప్పి దేవుని కోరిక. So once the church grows to the fullness of Christ, and the God he said, I will share my throne with you. నేను జయించినలాగా మీరు కూడా జయించిన ఎడల, అంటే మనము యేసు ప్రభువు లాగా సర్వసంపూర్ణతలోనికి మనం ప్రవేశించినప్పుడు మనము ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చునే భాగ్యం ఇస్తాడు. In the millennium kingdom we are going to be the kings and the lords. మనము రాజులముగా ప్రభువులముగా మనము 1000 ఏళ్ల పరిపాలనలో ఉండేవాళ్ళం. So we talk about this later when we come into the Revelation chapter 20-21. మనము ప్రకటన గ్రంథము 20-21 అధ్యాయాలు ధ్యానించే సమయంలో ఆ విషయం గురించి మనం ఎక్కువ వివరంగా చూస్తాం. Our Lord Jesus Christ is the King of Kings and the Lord of Lords, and we will going to become the kings and the lords. మన ప్రభువు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అంటే ఏ రాజులు ఏ ప్రభువులు వాళ్ళు మనమే. So Laodicean church was a lukewarm church. లవోదికయ సంఘము నులివెచ్చని సంఘం. If you are lukewarm, you may miss the rapture. Be careful. అయితే మనం నునివెచ్చగా ఉంటే మనము సంఘము ఎత్తబడేటప్పుడు సంఘంతో పాటు ఎత్తబడం, అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. So this is the end of chapter 3. 3వ అధ్యాయము దీంతో ముగిస్తుంది. All 7 letters to the churches are vitally important to us. అయితే మనం ఇప్పటిదాకా ధ్యానించిన ఈ 7 సంఘాలు మనకు ఎంతో ప్రాముఖ్యం. Because all the letters were inspired by the Holy Spirit, and it is the word of God, and it is very, very important for each one of us. ఈ వర్తమానములు, ఈ సందేశములు, ఈ లేఖలు దైవావేశము వలన కలిగినవి కాబట్టి
మనకు మన ఆత్మీయ ఎదుగుదలకు ఎంతో ముఖ్యం. Each letter contains a message and a warning and the instructions we already learned. ప్రతి లేఖలో ఆ సంఘము కావలసిన సందేశము, వాళ్ళు ఏ విషయంలో సరి చేసుకోవాలి, అయితే వాళ్ళకు ఏ బహుమతులు ప్రకటించబడినాయి అన్న విషయాలు మనము చూస్తా వచ్చినాం. So may God bless each one of us to apply that message and instruction and the warning so that we may able to grow in the fullness of Christ. మనం ఇప్పటిదాకా విన్న ఈ అన్ని సంఘాలకు ఇవ్వబడిన హెచ్చరికలను మనం తీసుకొని మనం సరి చేసుకొని మనం ఆత్మీయంగా ఎదుగుదాం. Let us not to be like a Laodiceans, but let us be like a Philadelphian. మనము లవోదిషియా సంఘంలాగా కాకుండా ఫిలదెల్ఫియా సంఘంలాగా ఉందాం. And tomorrow onwards, రేపటి నుంచి we will talk about the prophecy of Revelation. ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రవచన వాక్యములను మనం ధ్యానించుకుంటాం. We will speed up little our speed so that we can able to understand the prophecies. అయితే మనము ప్రవచన వాక్యాలను మనము రేపటి నుంచి ధ్యానించుకుంటాం. The first 3 chapters are the reminder of the church age. అయితే మొదటి 3 అధ్యాయాలు ప్రకటన గ్రంథంలో సంఘ యుగాన్ని మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. And from 4th chapter we will be able to understand what is the prophecy of Revelation in the future. అయితే భవిష్యత్తులో జరగనైన విషయాలు 4వ అధ్యాయం నుంచి మొదలైతాయి. So we will see the church raptured, సంఘం ఎత్తబడడాన్ని మనం చూస్తాము. and also covers the 7 years of tribulation, 7 సంవత్సరాల శ్రమల కాలములు, and also will find the millennium kingdom, 1000 ఏండ్ల పరిపాలన, new heaven and new earth. కొత్త భూమి కొత్త ఆకాశమును మనం చూస్తాం. How awesome it is to see the prophecy of the future. ఎంత అద్భుతం ఇది, మనం భవిష్యత్తులో జరగవలసిన విషయాలను ఇప్పుడే తెలుసుకుంటా ఉన్నాం. We'll be right back tomorrow with the next Facebook Live of this series beginning with chapter 4. రేపు ఇదే సమయంలో ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంతో ఫేస్బుక్ లైవ్ లో మేము ముందుకు వస్తాము. And we have